వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా నేను తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జాతీయ అధ్యక్షురాలుగా అంటే బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి అని చెప్పి కూడా మనం ఈరోజు ఒక టైటిల్ పెట్టాం. ఈరోజు ఈ టైటిల్కి తగ్గట్టుగానే ఈ టైటిల్ని ఎండార్స్ చేసే విధంగానే కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అయితే చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే నిజంగానే పురంధరేశ్వరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఎంతవరకు ఉంది అనేది. అయితే అటు జాతీయ స్థాయిలో కేంద్ర పెద్దల నుంచి వస్తున్న సమాచారం కావచ్చు, ఇటు రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న చర్చ కావచ్చు, ఈరోజు పురంధరేశ్వరికి బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పదవి ఇవ్వడం ఖాయమనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అక్కడే చాలామంది అనుకుంటుండే ఈ చిన్నమ్మకు పెద్ద పదవి ఇవ్వబోతున్నారు అనేది. సో దీంట్లో కొంతవరకు కాదు, మ్యాక్సిమం వాస్తవం ఉందని కూడా అనుకోవచ్చు మనకున్న సమాచారం మేరకు. ఎందుకంటే ఈరోజు ఒక వైబిలిటీ ఉన్న నేత కోసం బీజేపీ ఎదురు చూస్తూ ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ అంతకన్నా ఫోకస్ పెట్టాలి, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎస్పెషల్లీ సౌత్లో విస్తరించాలి అంటే ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ, ఒక ఫేస్ కావాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే జయలలిత మరణం తర్వాత సౌత్లో ఎన్ని రకాలుగా పాగావేయాలని బీజేపీ అనుకున్నా అదే స్థాయిలో బీజేపీ డౌన్ఫాల్ అవుతూనే వచ్చింది. జయలలిత మరణం తర్వాత అటు పళనిస్వామిని ఇటు పన్నీర్సెల్వాన్ని పెట్టి ఒక రాజకీయం చేసిన బీజేపీ ఒక పొలిటికల్ డ్రామాని తెర మీదకి తీసుకొచ్చిన అది అక్కడ అటర్ ఫ్లాప్ అయింది. ఈవెన్ శశికళ అరెస్ట్ కూడా వాళ్ళకి సింపతిని తీసుకురాలేదు. ఈరోజు అక్కడ డిఎంకే అధికారంలో ఉంది స్టాలిన్. మరోవైపు కేరళలో లెఫ్ట్ పార్టీ కనీసం వాళ్ళకి ఎంట్రీ ఇవ్వట్లేదు బీజేపీకి ఆ స్థాయిలో. వేరే ఈరోజు తమిళనాడులో ఏదైతే అన్నామలై లాంటి వాళ్ళని పెట్టి బీజేపీ ప్రయోగం చేస్తున్నా అది ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మనం వచ్చినట్లయితే కర్ణాటకలో అనేక రకాల ఈక్వేషన్స్ని బీజేపీ తెర మీద తీసుకొచ్చింది గతంలో. బట్ యడ్యూరప్ప సర్కార్ ఏ స్థాయిలో కుప్పకూలిపోయింది, ఆ తర్వాత ఏ స్థాయిలో కాంగ్రెస్ బలాన్ని పుంజుకుంది అనేది మనకు తెలిసిందే. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అక్కడ కుమారస్వామిని తమతో పాటు కలుపుకొని అనేక రకాల ఎక్స్పెరిమెంట్ చేసినా కాంగ్రెస్ను చీల్చారు కుమారస్వామి. ఎక్స్పెరిమెంట్ చేసినా అది ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్గానే మిగిలింది. అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి కర్ణాటకలో. వేరే తెలంగాణలో ఒక దశలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టగ్ ఆఫ్ వార్ నడిచింది అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు అండ్ దెన్ బీజేపీకి. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అని జరిగిన ఫైట్లో ఒక దశలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా బండి సంజయ్ని పక్కన పెట్టేసి మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కృష్ణ రెడ్డిని తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో ఈ పరిణామాలన్నీ కూడా ఆ పార్టీ నిజంగానే డౌన్ఫాల్ చేశాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక తానులో ముక్కలే అని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఫలితం ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇక 8 సీట్లు అసెంబ్లీ, 8 స్థానాలు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నా ఈరోజు బీజేపీ అధ్యక్షుడిని కూడా నియమించలేని దురవస్థలో ఈరోజు ఉంది తెలంగాణ బీజేపీ. అలా ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా ఏ స్థాయిలో వర్కౌట్ చేసుకున్నా కరెక్ట్గా అధికారంలోకి వస్తాము అనుకునేటప్పటికి ఏదో ఒక ఇష్యూ బీజేపీకి ఎదురవుతోంది. అంటే సౌత్లో ఏదో ఒక రూపంలో అడుగు పెట్టాలని బీజేపీ అంచనా వేసినా బీజేపీకి మాత్రం ఆ స్థాయిలో అక్కడ కలిసి వస్తున్న సిచ్యువేషన్ లేదు. వేరే ఏపీని తీసుకుంటే 2014లో టీడీపీతో పొత్తులు, జనసేనతో పొత్తులు పెట్టుకుని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఆ రోజు. తర్వాత చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చారు. కానీ 2024లో మొన్న ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనసేన టీడీపీ కలిస్తే ఆ కూటమితో అటు బీజేపీ కూడా చేతులు కలపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది, అనివార్యమైన పరిస్థితి. ఈ క్రమంలో ఈరోజు వేరే పార్టీలతో కలుపుకుని కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది, డైరెక్ట్ బీజేపీ అధికారంలో లేదు. అక్కడ కూడా అది కూడా ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణతోనో పురంధరేశ్వరి ఏదైతే సోము వీర్రాజు లాంటి వాళ్ళను ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం కూడా ఒక విఫల ప్రయోగంగానే మిగిలింది. అందుకే ఎన్నికలకు ముందు క్యాస్ట్ ఈక్వేషన్లో భాగంగానే పురంధరేశ్వరిని తెర మీదకి తీసుకొచ్చారనే ప్రచారం కూడా చేశారు. కానీ ఆవిడ క్యాస్ట్ ఈక్వేషన్ కన్నా మంచి వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తన వాయిస్ వినిపించారు ఆవిడ. అంతకుముందు నేతలంతా కూడా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన వదిలేసి చంద్రబాబు నాయుడు తిడతా ఉండేవాళ్ళు. బట్ పురంధరేశ్వరి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను టార్గెట్ చేసింది. ఆ లిక్కర్ మాఫియా వ్యవహారం మీద ఎంక్వైరీ వేయాలంటూ కూడా ఆవిడ అమిత్ షాని కలవడం జరిగింది. అలా అనేక రకాలుగా పార్టీని లైమ్లైట్లో ఉంచారు ఆవిడ. అంతేకాదు ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తులు కలిసాయో వాళ్ళిద్దరితో పాటు బీజేపీని వాళ్ళతో కలపడంలో కావచ్చు, కోఆర్డినేట్ చేయడంలో కావచ్చు, కోపప్ చేయడంలో కావచ్చు ఆవిడ చాలా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా బీజేపీ పెద్దలు కూడా పొత్తులకు అంగీకరించి ఈరోజు కూటమి అధికారంలో ఉందంటే పురంధరేశ్వరి కూడా అందులో పవన్ కళ్యాణ్ లాగా ఒక కీలక పాత్ర పోషించారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే మొన్నటి ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఆవిడ పోటీ చేస్తారనుకున్నా ఆల్రెడీ ఆ రోజు పొత్తుల్లో ఉన్నారు జనసేన టీడీపీతో. శ్రీభరత్ అప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతూ ఉన్నారు వైజాగ్ నుంచి, గతంలో ఓడిపోవడం జరిగింది ఆయన. అందుకనే పురంధరేశ్వరిని ఆ రోజు రాజమండ్రి ఎంపీగా పంపించే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలోనే ఆ రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే మంత్రి పదవుల పందేరంలో భాగంగా కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరి అనే ప్రచారం జరిగింది. బట్
అప్పుడున్న ఈక్వేషన్స్ కావచ్చు, కూటమి వైపు నుంచి ఉన్న కొన్ని యాస్పిరేషన్స్ కావచ్చు, బీజేపీ మాత్రం ఆయన్ని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టింది. ఇప్పుడు ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు, అధ్యక్షులుగా కొనసాగుతూ వస్తున్నారు రాష్ట్ర స్థాయిలో. సో ఈ క్రమంలోనే ఈరోజు నడ్డా జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్న ఆయన పీరియడ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఈ క్రమంలోనే ఒక కొత్త వ్యక్తి కోసం బీజేపీ ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు బీజేపీ మోడీ క్యాబినెట్లో కీలకంగా ఉన్న నేతలంతా పార్టీతో అసోసియేట్ కంటే మోడీ ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నారు. వాళ్ళు పార్టీలో అంత సీనియర్ నేత ఎవరు, అంత వైబిలిటీ ఉన్న నేత ఎవరు, బీజేపీకి అంత వాయిస్ ఉన్న నేత ఎవరు అనేది చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. స్మృతి ఇరానీ లాంటి వాళ్ళ పేర్లు తెర మీదకి వచ్చినా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతలు అంత ఈజీగా అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. సో అందుకే ఈ రోజున మొత్తం అందరూ కూడా పురంధరేశ్వరి వైపు చూస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఆవిడ మంత్రి పదవి అవకాశము రాలేదు. గతంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా చేశారు ఆవిడ. ఏదైతే ఇండియా వాయిస్ని జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి వేదికల మీద కూడా వినిపించారు. ఆ స్థాయిలో ఆవిడకి ఆ రెప్యుటేషన్ ఉంది. ఎస్పెషల్లీ నందమూరి తారక రామారావు కూతురు కంటే కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఉంది. అది ఎవరు మంచి వాయిస్ కూడా ఉంది, ఎవరు కాదనలేని వాస్తవం. సో అలా ఈరోజు చూసినట్లయితే ఎటువైపు నుంచి చూసినా వెంకయ్య నాయుడు లాంటి ఒక తెలుగు నేత తర్వాత ఆ స్థాయిలో అవుట్ ఫోకస్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఈ రోజున బీజేపీలో అది పురంధరేశ్వరే. మొన్నటి ఎన్నికల్లో సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎన్నికల కంటే ముందు ఎవరైతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి టీడీపీ నుంచి బీజేపీలో చేరినా, మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచినా, బట్ ఆ స్థాయిలో వాయిస్ వినిపించే నేత ఎవరన్నా ఈ రోజు కాంటెంపరీ లీడర్స్లో బీజేపీలో ఉన్నారు అంటే అది పురంధరేశ్వరే. అటు సబ్జెక్ట్ కానీ వాయిస్ కానీ. అందుకే ఈరోజు బీజేపీ అధిష్టానం కూడా ఆవిడ మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే స్పీకర్ అవుతారని కూడా అనుకున్నారు, కానీ ఆ పదవి నుంచి కూడా ఆవిడ పక్కన పెట్టారు. కొన్ని రాష్ట్రాలు ఇన్ఛార్జిగా ఉన్న ఎన్నికల ముందు ఆ పదవి నుంచి కూడా తీసి పక్కన పెడతాం జరిగింది. సో ఈరోజు ఆ ప్రయారిటీ ఇచ్చే విషయంలో మాత్రం బీజేపీ అధిష్టానం అంతే సూపర్గా ఉంది. సో అందుకనే బీజేపీ జాతీయ అధ్యక్షురాలు కాబోతోంది పురంధరేశ్వరి అని కూడా అంటున్నారు. ఒక మహిళా నేత, అదే జరిగితే ఒక మహిళా నేత బీజేపీకి అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉంటుంది. అది బీజేపీకి నిజంగానే ఒక ఎడ్జ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు సౌదర్న్ స్టేట్స్లో పురంధరేశ్వరికి ఒక ఫేస్ ఉంది. సో అలా పురంధరేశ్వరి బీజేపీ నుంచి ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా పురంధరేశ్వరి ఆ పార్టీని లైమ్లైట్లో పెట్టే అవకాశం ఉంటుంది. వాయిస్ ఆఫ్ బీజేపీగా ఆవిడ మారే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ. అందుకే ఇక సబ్జెక్ట్ పరంగా చూసినా, వొకాబులరీ పరంగా చూసినా అన్నిట్లో ముందే ఉంటుంది. అందుకనే పురంధరేశ్వర్ లాంటి నేతను ఈ రోజున బీజేపీ జాతీయ అధ్యక్షురాలు చేయాలి అనే ఆ స్థాయిలో అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఆలోచన చేస్తున్నారు. సో ఈ ఈక్వేషన్ ఎంతవరకు కూడా బీజేపీ నేతలు తెర మీద తీసుకొస్తారు, ఎంతవరకు పురంధరేశ్వరి ఈ ఈక్వేషన్లో ఫిట్ అవుతుంది అనేది మనం చూడాలి. లెట్స్ సీ మరి ఇది కార్యరూపం ఎప్పుడు దాలుస్తుంది అనేది దానికి మాత్రం త్వరలోనే అన్న సమాధానం అయితే వస్తూ ఉంది. మరి ఈ విషయంలో పురంధరేశ్వరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.